తప్పక నీకు సహాయం చేస్తాడు, తప్పక నిన్ను ఆదుకుంటాడు, తప్పక నిన్ను విడిపిస్తాడు, తప్పక నిన్ను బలపరుస్తాడు, తప్పక నిన్ను లేవనెత్తాడు, తప్పక నిన్ను ధైర్యపరుస్తాడు, తప్పక కృంగి ఉన్నటువంటి నిన్ను చూస్తాడు. ఎందుకంటే మరలా నీవే నా దైవం అని దేవుని సన్నిధికి వచ్చి నువ్వు చెప్తావన్న ఒక్క ఆశతో ఆయన ఈ దినమున నీ జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ దినమున దేవునితో తీర్మానం చేసుకుంటావా? ప్రభువా, నీ సహాయాన్ని పొందాక కృతజ్ఞత కలిగి జీవిస్తానయ్యా. 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందినప్పుడు ఒక్కడు మాత్రమే కృతజ్ఞత హృదయంతో దేవుని సన్నిధికి వచ్చాడు. అటువంటి వ్యక్తి జీవితంలో మరలా కార్యం జరిగించడానికి నా ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. అయితే కృతజ్ఞత లేకుండా మొదటి సహాయాన్ని మరిచి నీవు మరలా మనుషులపైన ఆధారపడుతున్నావేమో. ఈ దినమున దేవుడు నిన్ను ప్రేమతో హెచ్చరిస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. దేవుని పైన ఆధారపడతావా? దేవుడిని ఆశ్రయముగా చేసుకుంటావా? దేవుని సహాయమే కావాలని వేడుకుంటావా? మనుషుల సహాయము కాదు, దేవునిది గొప్ప